కరీంనగర్లో జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం పరిధిలోని కుమ్మరి గ్రామంలో రజకులపై జరిగిన అన్యాయానికి నిరసనగా కలెక్టరేట్ ముందు తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రాచకొండ నరేష్ నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 25 లక్షల ఎక్స్గ్రేషియా మరియు ఒక ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బహుజన జాతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, రజక సంఘం రాష్ట్ర జిల్లా ప్రతినిధులు మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. మొన్నటి రోజున 19వ తారీఖు నాడు నాగర్ కర్నూలు కుమ్మర గ్రామంలో జాతరకు అయిన సందర్భంలో గుడిలో మా రజక కుటుంబాన్ని అణిచివేత గురి చేసి ఆ గుడిలో ప్రవేశించినందుకు మీరు చాకలి కులస్తులని రెడ్డి కులస్తుడు, అక్కడి స్థానిక సర్పంచ్ తుకారాం మరియు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇంకో మరో నలుగురు కలిసి వాళ్ళను విచిత్ర రహితంగా కొట్టి 3 గంటలు చిత్రహింసలు గురి చేసి పసిపాప అని చూడకుండా పసిపాపను వాళ్ళ కాళ్ళు ఎదుటే చూపెడితే పసిపాపను తన్ని ఆ పాప ఊపిరి అడగా చనిపోవడం జరిగింది. వెంటనే నిన్న 3 అరెస్టు చేయడం జరిగింది తాత్కాలికంగా. అదేవిధంగా తుకారాంను వెంటనే అరెస్టు చేసి వాళ్ళని 302 SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈరోజు ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే, రజక ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఇద్దరుండి కూడా మన రజక కుటుంబానికి మీరు ఏం చేస్తారు? మీరు వెంటనే రాజీనామా చేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. కుల దుహంకారం వల్ల ఒక పసిపాప 2 నెలల పసిపాప మరణించడం జరిగింది. దానికి సంబంధించి రజక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో SC/ST బీసీలకు మనకు రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మేమేమంటున్నామంటే ఈ జరిగినటువంటి దాడిలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే కఠినంగా వారిని శిక్షించాలి. ఆ కుటుంబానికి తగిన పరిహారం, నష్టపరిహారం కూడా అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాం.